శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 28 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభకాలం మొదలైంది. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అభిష్ట సిద్ధి కలుగుతుంది. వ్యాపారం కలిసొస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది. ఒక పనిలో త్వరగా విజయము ఉంటుంది. మేలు చేసేవారున్నారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మంచి వార్తలు వింటారు. మంచి కాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో గొప్ప విజయం ఉంటుంది. అవరోధాలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో సహనంతో పనిచేయాలి. అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనులు సకాలంలో అవుతాయి. కష్టాలు తొలగుతాయి. మిశ్రమ కాలం నడుస్తోంది. వివాదాలకు దూరంగా ఉండాలి. స్థాన చలనం సూచిస్తోంది. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఊరట లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు పనుల్లో కదలికొస్తుంది. న్యాయ సమస్యలు అధిగమిస్తారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కలిసొస్తుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కార్య సాఫల్యం ఉంది. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు ప్రాధాన్యమిస్తారు. ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్వయం వృత్తిలో ఉన్న వారికి పనిభారం పెరుగుతుంది. అయితే రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. చెంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలుంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాలుంటాయి. ఇక ముఖ్య కార్యాల్లో విజయము ఉంటుంది. కానీ బాగా కష్టపడాలి. తెలియని ఆటంకాలున్నాయి. బుద్ధిబలంతో అధిగమించాలి. కుటుంబ సభ్యుల సూచనతో నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడి పనికిరాదు. సకాలంలో పని మొదలు పెడితే మంచిది. ఆందోళన కలిగించేవారున్నారు. ధర్మదేవత సదా కాపాడుతుంది. వ్యాపారం బాగుంటుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. సుఖ సంతోషాలున్నాయి. చెడు ఊహించొద్దు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: గోవులకు నానబెట్టిన శనగలు తినిపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.